హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనము డీబౌన్సింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఇది ఇంటర్వ్యూస్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రీక్వెంట్‌గా అడుగుతా ఉంటారు. సో, డీబౌన్సింగ్ కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ ఒక సెర్చ్ బాక్స్‌లో మనం ఏదైనా ఫిల్టర్ కోసం ఎంటర్ చేసినప్పుడు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు ఆగటం. ఆగిన తర్వాత మనదెప్పుడైతే కీ స్ట్రోక్స్ అనేవి మనం ఇచ్చే డేటా ఎప్పుడైతే ఫిల్ అవుతుందో దెన్ ఏపీఐ కాల్ చేయటాన్ని డీబౌన్సింగ్ అంటామనమాట. ఏం లేదు, సింపుల్‌గా గుర్తుపెట్టుకోవటానికి ఏంటంటే అంటిల్ యూజర్ తన ఇన్‌పుట్‌ని ఫినిష్ చేసేంత వరకు ఆగటం. ఆహ్, అంతే. దాని తర్వాత మనం ఏపీఐ కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే గనక ఇక్కడ మనకి ఇలా రిఫ్రెష్ చేయగానే ఒక ఏపీఐ కాల్ ఎళ్తుంది ఇక్కడ. 5 సెకండ్స్ తర్వాత వెళ్తుంది. నేను 5 సెకండ్స్ అని ఇచ్చాను కాబట్టి చూసారా, ఏపీఐ సెర్చ్ అని ఎళ్ళింది ఇప్పుడు. ఇప్పుడు ఏం లేదు. సో, నేను ఎప్పుడైతే ఒక టీ అని ఇస్తానో ఒక 5 సెకండ్ల తర్వాత ఇంకొక కాల్ జరుగుద్ది. అప్పటిదాకా జరగదు. ఎందుకంటే ఈ గ్యాప్‌లో యూజర్ ఇంకేదైనా టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీఈఎస్‌టీ అంటే ఇది కంప్లీట్ అయ్యేదాకా ఏపీఐ కాల్ వెళ్ళదు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాక 5 సెకండ్స్ తర్వాత చూడండి, ఏపీఐ టెస్ట్ అనేది వెళ్ళింది. ఓకే. దీన్ని మనం డీబౌన్సింగ్ కాన్సెప్ట్ అంటామనమాట. సో, దీన్ని ఇప్పుడు కోడింగ్ త్రూ ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇది నా ఓల్డ్ కోడ్. నేను ఇది మొత్తం రిమూవ్ చేసేస్తాను. ఓకే. ఇక్కడ ఇంకేం లేదు. చూసారా, ఇక్కడైతే ఏం లేదు. ఇప్పుడు మొత్తం కట్ అయిపోయింది. సో, డీబౌన్సింగ్ కాన్సెప్ట్ కోసం మనము ముందు యూజర్ సెర్చ్ చేసిన డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. దాన్ని మనం కాన్స్ట్ అనే టైప్ తోటి డిక్లేర్ చేసుకొని మనము సెర్చ్ అనే సెర్చ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం అనమాట. సెట్ సెర్చ్ ఇది ఎందుకు అంటే అప్డేట్ చేయడానికి. సెట్ సెర్చ్. సో, నేను యూజ్ స్టేట్ని యూజ్ చేసి ఎంటీ స్ట్రింగ్ అని ఇనిషియలైజ్ చేస్తాను. సో, ఇక్కడ ఎంటీ స్ట్రింగ్. సో, ఇనిషియలైజ్ అయినప్పుడు ఏమి ఉండదు. ఇప్పుడు యూస్ ఎఫెక్ట్ని యూజ్ చేసి సో, ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో, దీని లోపల నేను ఈ టైంని సేవ్ చేసుకోవటానికి నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను. కాన్స్ట్ టైమర్ అంటారు దాన్ని. సో, సెట్ టైమ్ అవుట్. సెట్ టైమ్ అవుట్ ఇది ఒక డిఫాల్ట్ ఫంక్షన్. ఇది కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఈ సెట్ టైమ్ అవుట్ ఎందుకు అంటే సర్టెన్ పీరియడ్ మనం ఎంత టైం ఇస్తామో ఆ టైం అయిపోగానే ఇందులో ఉన్న ఫంక్షన్ కావచ్చు, ఏదైనా ఏపీఐ కాల్ కావచ్చు, అది ట్రిగర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం లేవు కాబట్టి నేను console.log ప్రింట్ చేస్తున్నాను. జస్ట్ ఏమని ప్రింట్ చేస్తున్నాను, ఏపీఐ సిఆర్సిహెచ్ ఏపీఐ సెర్చ్ స్టార్ట్ అని ప్రింట్ చేస్తాను. దేంతో ఏపీఐ సెర్చ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇస్తాడో అది ఇందులో స్టోర్ చేసుకుంటుందని చెప్పుకున్నాం కదా. సో, ఆ స్టోర్ చేసుకున్న వాల్యూని చూద్దాం. ఓకే. ఇది ఇంకొక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి అంటే టైము. మిల్లీ సెకండ్స్లో యాక్సెప్ట్ చేస్తుంది. సో, నేను 5000 అని ఇచ్చాను. ఈక్వల్ టు 5 సెకండ్స్ అనమాట. సో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పార్ట్ మనకి ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ టీ అని ఇచ్చాడు అంటే టైమర్ స్టార్ట్ అయిపోతుంది. 1, 2, 3 ఈ లోపల కనుక యూజర్ మళ్ళీ టీ తర్వాత ఈ అని ఇచ్చాడు అంటే 1, 2 ఆల్రెడీ కౌంట్ అయిపోయినాయి కాబట్టి అవి మళ్ళీ 0 అయిపోవాలి. అంటే కౌంటర్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, దానికోసం నేను ఏం చేస్తానంటే రిటర్న్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొని ఒక యారో ఫంక్షన్ ఇంకో నాకేంటంటే ఆల్రెడీ ఇది మనకి ఈ సెట్ టైమ్ అవుట్ అనే దాంట్లోనే ఒక
ఇన్బుల్ట్ మెథడ్ ఉంటుందన్నమాట. ఆ ఇన్బుల్ట్ మెథడే క్లియర్ టైమ్అవుట్. ఇది నాది స్లోగా ఉంది కాబట్టి సిస్టమ్ నేను ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాను. మీకు చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది అని వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ క్లియర్ టైమ్అవుట్లో నేను ఏమి ఇస్తానంటే ఈ టైమ్అవుట్. సో ఇక్కడ ఈ క్లియర్ టైమ్అవుట్ ఎందుకు రన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పినప్పుడు టీ అని కొట్టగానే అది 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. దాని తర్వాత ఈ అని ఎప్పుడైతే యూజర్ ఎంటర్ చేస్తాడో అది ఇందులోకి వచ్చేసినాక ఈ టైమర్ని 0 చేసేస్తుంది అనమాట, క్లియర్ చేసేస్తుంది. అంటే ఏమవుతుంది, మళ్ళీ 0, 1, 2, 3 అని స్టార్ట్ అవుతుంది. సో దానికోసం మనం కానీ ఇక్కడ మనము యూజ్ ఎఫెక్ట్కి ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? ఏ టైంలో యూజ్ ఎఫెక్ట్ అనేది పర్ఫామ్ కావాలి. ఎప్పుడైతే సెర్చ్ అనే దాంట్లో ఉన్న వాల్యూ చేంజ్ అవుతుందో అప్పుడు ఎవ్రీ టైం ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది మనకు ట్రిగర్ అయ్యి రన్ అవ్వాలన్నమాట. సో ఇది సరిపోయింది. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో డీబౌన్సింగ్ అనే దానికి ఇక్కడనే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ కూడా ఇదే చెప్పాల్సి వస్తుంది. సో విల్ బీ ఇంప్రెస్డ్. సో దీని తర్వాత ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాను నేను. ఇన్పుట్ ట్యాగ్లో సో ఫస్ట్ ఏంటంటే టైప్ని డిక్లేర్ చేయాలి కదా మనం. ఇది ఏం టైప్ అంటే టైప్ అనేది టెక్స్ట్. తర్వాత ప్లేస్ హోల్డర్ని పెడదాం. చాలా స్లో ఉంది. ప్లేస్ హోల్డర్ CH సెర్చ్. తర్వాత ఒక ఈవెంట్ కావాలి. ఎందుకు? సెట్ సెర్చ్ అనేదాన్ని అప్డేట్ చేయడానికి. ఆన్ చేంజ్. ఇక్కడ నేను ఒక యారో ఫంక్షన్ తీసుకుంటాను. ఒక యారో ఫంక్షన్ తీసుకొని సెట్ సెర్చ్లో అప్డేట్ చేస్తాను. సో ఈ యారో ఫంక్షన్ అనేది ఒక ఈవెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఈ అనేదాన్ని. సో ఇక్కడ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ సరిపోయింది. ఇప్పుడు మనం అవుట్పుట్ సెర్చ్ చేద్దాం. సో ఇది ఇక్కడ సేమ్ ఏపీఐ సెర్చ్ స్టార్ట్స్ అని రావాలి. 5 సెకండ్స్ అవుతుంది. ఏపీఐ సెర్చ్ స్టార్ట్ అని వచ్చింది, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ టీ అని కొడితే ఈ టీ తోటి మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అవ్వాలి ఏపీఐ. చూసారా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకవేళ టీఈ అని కొట్టాను, మళ్ళీ వెంటనే ఎస్ కొడితే ఇప్పుడు జరిగిపోయిన 3 సెకండ్స్ ఆగిపోవాలి, మళ్ళీ ఎస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ టీ కొట్టాను, సో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చూసారా ఇది. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట డీబౌన్సింగ్ కాన్సెప్ట్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఏవైనా అర్థం కాదు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ బీ గెటింగ్ బ్యాక్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.